మరి గ్రామము నాకు తెలియదు. ఈ సంఘాన్ని బట్టి రమ్మగారికి దేవుడు పరిచయం అప్పగించి ఉన్నారు. దైవజనురాలు సంఘం యొక్క బాధ్యతను అప్పగించారు. మరి భర్త గారు కూడా చాలా సేవ చేసి మరి ప్రభు సన్నిధికి చేరారంట. ఈ విషయం మరి నేను తెలుసుకున్నాను రాగానే. మరి ఇక్కడికి రావడానికి ఆ అమ్మగారు మాతో ఫోన్లో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి అవకాశం ఇచ్చారు. రెండయ్య మనకి తప్పనిసరిగా రండి ఆన్లైన్ ప్రేయర్ అని చెప్పినప్పుడు మీ దగ్గరికి రావడం జరిగింది. మరి దేవుని యొక్క కృపావరాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి కలిగారికి దేవుడు అనేకమైనటువంటి కృపావరాలు ఇచ్చారు. ఆమెను బలముగా ఎన్నుకొని ఏర్పరచుకున్నారు. ప్రభు పేట ఆమెకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గ్రామ పెద్దలకి నా ప్రత్యేకమైన వందనాలు. ఆయా సిస్టర్స్ అయిన వారికి, మరి మీకు చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, ఈ ప్రాంత వాసులందరికీ కూడా నా వందనాలు. ప్రభు పేట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వందనాలు అన్న మాట ఎక్కడైనా మీకు వినపడ్డదా బైబిల్లో? వెరీ గుడ్. మరియా ఎలిజబెత్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నారు? ఆమె గర్భంలో ఉన్న శిశువు, ఈమె గర్భంలో ఉన్న శిశువు వంతులు వేయడం ప్రారంభించారు వందనాలు చెప్పగానే. కాబట్టి ప్రభు బిడ్డల మీద మనము వందనాలు చెప్పుకోవాలి. చిన్న ప్రార్థన చేస్తూ వాక్షంలోకి వెళ్దాము. టైం అయింది కదా, మరి పాపం ఇంచుమించు ఎంతైంది మరి టైం 11:32 అయింది. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశము నీ సింహాసనమయ్య, భూమి నీ పాదపీఠం, సకల ఐశ్వర్యములకు ఆశీర్వాద వచనములకు కారణభూతుడ, రక్షణకర్తమైన మా తండ్రి, నీ శిలువ యాగములో మీరిచ్చినటువంటి నాయన స్వాస్థ్యమును బట్టి, స్వాతంత్రతను బట్టి నాయన నీ బిడ్డలను, ఈ గ్రామ పెద్దలు, గ్రామ బిడ్డలు, నీ దాసురాలు, దైవజనురాలు నాయన ఈ మందిరాన్ని నడిపిస్తూ నా తండ్రి నీ సేవ చేస్తూ ప్రభువ ఎంతో ప్రేమను ధరించి ప్రభా ఈ రీతిగా ఈ సమయంలో ఆన్లైన్ ప్రేయర్స్ జరగడానికి మరి తండ్రి మీ చిత్తాన్ని ఆమె పట్ల నెరవేర్చినందుకు మీకు వందనాలు నాయన. తండ్రి మీరు చెప్పారు కదా తండ్రి, నన్ను అడుగుము జనములను భూమిని సొత్తుగాను స్వాచ్ఛంగాను ఇస్తానని చెప్పావు. కీర్తన గ్రంథము 2:8 ఈ మాటను నెరవేర్చగల దేవుడు నీవే ప్రభా. నేను పనికిరాని వాడిని, నీ పాదాల దగ్గర నిలబడుతున్నాను ప్రభా. మీరు నన్ను బలపరచండి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. సకల ఐశ్వర్యములు నీ వద్ద ఉన్నాయి, సమస్త దీవెనాశీర్వాదాలు మీ వద్ద ఉన్నాయి. మాకు దీవెనలు ఆశీర్వాదాలు మీరు ఎలాగైనా మాకు ఇస్తారు, కానీ ప్రాముఖ్యంగా నాయన మేము నీ రాజ్యములోకి చేరడానికి అట్టి హక్కును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వాక్యమునిది, స్థలమునిది, ఈ గ్రామమునిది, ప్రాంతమునిది, సంఘమునిది, విశ్వాసులైన పెట్టమని వారు ప్రభువా. ఈ స్థలాలలో ఎక్కడైనా సరే నీకు విరుద్ధముగా రూపింపబడుతున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను పరిశుద్ధ దేవుని కుమారుడైన యేసు ప్రభువుని అధికారముల నామములో బంధింపబడిగాక. అభ్యంతరములు లేకున్నట్లు, ఆటంకము లేకున్నట్లు ఆత్మదేవుడు సంచరించినట్టుగా అయా ఈ యొక్క మందిరము చుట్టూ నీ ఆత్మ సంచరించాలని పరిశుద్ధాత్మ దేవుని నేను ఆహ్వానిస్తున్నాను తండ్రి. యెహెజ్కేలు 37 ప్రకారంగా అయినా జీవాత్మ యెహోవా నామమున రమ్ము అనగానే ప్రభువా ఆ జీవాత్మ వచ్చినట్టుగా ఇక్కడ నీ బిడ్డలు ఎవరైనా శక్తిహీనులుగా ఉండి ఉంటే, బలహీనులుగా ఉండి ఉంటే ప్రభువా వాళ్ళలోనికి జీవాత్మ శక్తి యెహోవా